రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ శైలజపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విద్యార్థినులను వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు. నిన్న ప్రిన్సిపల్ తో పాటు మరికొందరు ప్రొఫెసర్స్ తమను వేధిస్తున్నారని విద్యార్థినులు నిన్న రోడ్డుపై ఆందోళన చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శైలజపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విద్యార్థినులను వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు. నిన్న ప్రిన్సిపల్ తో పాటు మరికొందరు ప్రొఫెసర్స్ తమను వేధిస్తున్నారని విద్యార్థినులు నిన్న రోడ్డుపై ఆందోళన చేశారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. శంకర్, ప్రిన్సిపల్ తమపై వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థులను నిన్న ఆందోళన చేయడం, ఇక దానిపైన చర్యలు తీసుకుంటామని, ఆ ఇష్యూని క్లియర్ చేస్తామని ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఏ విధంగా ఉంది, విద్యార్థులు ఎందుకు ఆ ప్రిన్సిపల్ పైన ఆ విధంగా ఇది చేయాలి, కంప్లైంట్ చేయడం జరిగింది, సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే నిన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా రోడ్డుపైకి వచ్చారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి శైలజ పూర్తి స్థాయిలో విద్యార్థులను వేధింపులకు గురి చేస్తుంది. విద్యార్థులకు రావాల్సినటువంటి ప్రభుత్వాన్ని నుంచి వచ్చే డబ్బులంతా కూడా పక్కదారి పట్టిస్తుంది. ఫీజుల రూపంలో అడిషనల్ గా డబ్బులు వసూలు చేయడమే కాకుండా పేద విద్యార్థులకు చదువులకు ఆటంకం కలిగిస్తుందనే క్రమంలో కూడా వీరంతా ఒక్కసారిగా కూడా రోడ్డుపైకి రావడం, పట్టణానికి సంబంధించినటువంటి చివరాస్తనంతా కూడా బ్లాక్ చేయడం జరిగింది. అదంతా కూడా దాదాపు 7-8 గంటల పాటు కొనసాగింది. దీంతో విద్యార్థులంతా కూడా ఆగ్రహించడంతో పాటు పోలీసులకు, కొంత విద్యార్థులకు కూడా స్వల్ప వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు వెంటనే శైలజను విధుల నుంచి తప్పించాలి, తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకుంటే తప్ప తమ ఇక్కడ ఆందోళన విరమించబోమంటూ కూడా నిన్న ఓవరాల్ గా విద్యార్థులంతా కూడా పూర్తిగా ఆందోళన చేపట్టారు. ఇదే క్రమంలో మొత్తంగా ఇప్పటికైతే ఈ శైలజకు సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ ఎక్కడ కూడా బాగలేకపోవడం, గతంలో పనిచేసినటువంటి చాలా పాఠశాలలకు సంబంధించి అక్కడ కూడా కొన్ని సందర్భాల్లో మద్యం సేవిస్తూ దొరికిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఆమె ట్రాక్ రికార్డ్ బాగాలేదని చెప్పి కూడా ఉన్నత అధికారులు గుర్తించారు. విద్యార్థులు కోరినట్టుగానే నిన్న విద్యార్థులతో కలిసి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి చిన్నారెడ్డి సైతం కూడా అక్కడికి వెళ్లి విద్యార్థులతో కలిసి మాట్లాడడం జరిగింది. ఆమెపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాంట్లో భాగంగానే ఈ రోజు శైలజ పైన వేటు పడింది. అంటే ఆమెను పూర్తిగా విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో పూర్తిగా ఒకవైపు విద్యార్థులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు వారికి చదువు, అదేవిధంగా ఆరోగ్యం, అదేవిధంగా తిండి, అంటే ఏదైతే తినడానికి ఉన్నటువంటి ఆహారాన్ని నీట్ గా పెట్టాలనే క్రమంలో కూడా నిత్యం రెగ్యులర్ గా దీని మీద మానిటరింగ్ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో విద్యార్థులు రోడ్లపైకి రావడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు శైలజ ట్రాక్ రికార్డును ఆధారంగా తీసుకుని ఆమెను సస్పెండ్ చేశారు. మొత్తంగా విద్యార్థులు ఏదైతే కోరారో, ఎవరైతే హామీ ఇచ్చి ఆ శైలజను విధుల నుంచి తప్పిస్తే తప్ప తమ కళాశాలకు వేరే వాళ్ళు రానివ్వమని కూడా చెప్పారు. ఇలాంటి క్రమంలో విద్యాధికారులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన విద్యార్థులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అట్లా శంకర్, అయితే ప్రిన్సిపల్ శైలజ ఎవరైతే ఉన్నారో విద్యార్థినుల చేసిన ఆందోళనకు సంబంధించి కానీ, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కి సంబంధించి కానీ తన వర్షన్ ఏ విధంగా ఉంది? ఎస్ రత్న, ఎందుకంటే విద్యార్థులు గతంలో నుంచి కూడా, అంటే ఎప్పుడైతే శైలజ ఇక్కడ ఛార్జ్ తీసుకుందో అప్పటి నుంచి కూడా విద్యార్థులు ప్రతిసారి కూడా ఆమె మీద కంప్లైంట్స్ చేయాలనుకున్నారు. కానీ చూద్దాం, ఏమే ప్రవర్తన లోపల మార్పు వస్తుందేమో అని చెప్పి కూడా పూర్తిగా తమలో తామే బాధపడినట్లుగా కూడా చెప్పారు. చాలా సందర్భాల్లో సంవత్సరం నుంచి కూడా ఇదే విధంగా కాస్మోటిక్ ఛార్జీల విషయంలో కావచ్చు, ఆహారంలో విషయంలో కావచ్చు, మిగతా పేద విద్యార్థులకు డబ్బులు తీసుకోకుండా ఎగ్జామ్స్ రాయాలి. కానీ ఈమె మాత్రం డబ్బులు వసూలు చేసి, అంటే 3,000-4,000 రూపాయలు వసూలు చేసి వారిని ఇబ్బందులకు గురి చేయడం, ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనీయకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చినప్పటికీ విద్యార్థులు ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఆమె ఆగడాలు మితిమీరి
మితిమీరాయి. ఆమె ఆగడాలు మితిమీరి పూర్తిగా తమను ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టే పూర్తిగా ఒక్కసారిగా కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆగ్రహం అంతా కూడా బయటికి వచ్చింది. నిన్న ఫ్లడ్ కార్డులను తీసుకొని ఆ షాద్నగర్ చౌరస్తాను మొత్తం కూడా బ్లాక్ చేశారు. ఒకానొక సందర్భంలో ఇది ఒక గందరగోళ వాతావరణంగా నెలకొంది. ఎందుకంటే విద్యార్థులకు పోలీసులకు మధ్య కూడా కొంత స్వల్ప ఘర్షణ వాతావరణం కూడా నెలకొనడంతో ఒకసారిగా విద్యా అధికారులు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఆమె గతంలో పనిచేసినటువంటి చాలా స్కూళ్ళల్లో కూడా విద్యార్థుల పైన శైలజ ఈ విధమైనటువంటి ఈ విధంగానే ప్రవర్తిస్తుంది, ఈ విధంగానే విద్యార్థులను ఇబ్బంది పెడుతుందనే కోణంలో కూడా ఆమెను చాలా ఎంక్వైరీస్ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయిన తర్వాతనే శైలజ పైన పూర్తిగా యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు శైలజ మాత్రం దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆమె గతంలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ను ఆల్రెడీ ముందుచ్చారు కాబట్టి ఆమె ఏమీ చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం అయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాల అనేది చాలా క్లియర్ కట్ గా ఉండాలంటూ ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో దీని మీద స్పెషల్ గా దృష్టి సారిస్తూ వచ్చారు. ఇదే కోణంలో ఎవరైనా సరే విద్యార్థులను ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదు, చదువు పట్ల వారి భవిష్యత్తును ఆటంకంగా కలిగిస్తే మాత్రం ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని చెప్పి గతం నుంచి కూడా చెప్తూనే వచ్చారు. ఇదే క్రమంలో కొన్ని చోట్ల ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే అలసత్వం ప్రదర్శిస్తున్నటువంటి ఉన్నత వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, మైనారిటీకి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఎక్కడ చిన్న సమస్య వస్తుందని చెప్పి విద్యార్థులు చెప్పిన వెంటనే ఆ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు కావచ్చు మరియు విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు వెంటనే ఆ కళాశాలను సందర్శిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరించడమే కాదు, ఆ సమస్యలకు కారణమైనటువంటి వారిని వెంటనే సస్పెండ్ కు గురి చేస్తున్నారు. ఇదే తరహాలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి షాద్నగర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శైలజ పైన కూడా వేటు పడడంతో మిగతా అందరూ కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల కూడా తాము పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ తమను వేధింపులకి గురి చేస్తుంది శైలజ అని చెప్పి కూడా అక్కడ ఉన్న విద్యార్థినులు రోడ్డుపై ధర్నా నిర్వహించి ర్యాలీ చేపట్టి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. మరి శైలజ వర్షన్ ఏ విధంగా ఉంది, ఎందుకు విద్యార్థినులు ఎప్పటి నుంచో కూడా ఈ విధంగా వేధింపులకు గురవుతున్నారనే డీటెయిల్స్ మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది.